జస్ట్ సంవత్సరానికి 20 రూపాయలు ప్రభుత్వానికి కడితే మనకి 2 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ పథకం పేరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇదొక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. అంటే ఈ పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ హోల్డర్ కి యాక్సిడెంట్ అయ్యి అతను కనుక చనిపోతే ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి 2 లక్షలు ఇస్తుంది. యాక్సిడెంట్ అంటే ఓన్లీ రోడ్ యాక్సిడెంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడు, ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఫ్యాక్టరీలో చనిపోయాడు. అలాంటప్పుడు కూడా ప్రభుత్వం 2 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తుంది. ఓన్లీ చనిపోతేనే కాదు, బ్రతుకున్నా కూడా 2 లక్షలు ఇస్తుంది. ఎప్పుడైతే పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ అవుతుందో అప్పుడు. అంటే ఏంటండి, యాక్సిడెంట్ అయింది, 2 చేతులు పోయాయి, లేదా 2 కాళ్ళు పోయాయి, లేదా 2 కళ్ళు పోయాయి. అలాంటప్పుడు వాళ్ళైతే పని చేయలేరు. సో అలాంటప్పుడు కూడా ప్రభుత్వం అతనికి 2 లక్షలు ఇస్తుంది. అదే విధంగా పర్మనెంట్ పార్షియల్ డిసేబిలిటీ అయింది యాక్సిడెంట్ అయ్యి. అంటే ఏంటండి, ఎగ్జాంపుల్ గా ఒక చెయ్యి పోయింది, లేదా ఒక కాలు పోయింది, లేదా ఒక కన్ను పోయింది, చెవులు పోయాయి. అలాంటప్పుడు ప్రభుత్వం 1 లక్ష ఇస్తుంది అతనికి. అర్థమైందా అండి? మీరు అడగొచ్చు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? సింపుల్. ఈ బ్యాంక్స్ లో కనుక మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ వెళ్ళి అడగండి, ఈ స్కీమ్ కి నేను అప్లై చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి ఒక ఫామ్ ఇస్తారు, ఫిల్ చేయండి. ఆటోమేటిక్ గా ప్రతి ఇయర్ 20 రూపాయలు మీ బ్యాంకు ఖాతా నుండి 20 రూపాయలు ఆటోమేటిక్ గా కట్ అయిపోతాయి. ఈ పాలసీ చూసుకున్నట్లయితే జూన్ 1 నుండి ప్రతి ఇయర్ జూన్ 1 నుండి మే 31 వరకు యాక్టివ్ లో ఉంటుంది. ప్రతి ఇయర్ మే 31 నాడు 20 రూపాయలు ఆటోమేటిక్ గా మీ బ్యాంకు ఖాతా నుండి కట్ అవుతాయి. మీరు అడగొచ్చు, యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఇరిగింది, లేదా కాలు ఇరిగింది, చనిపోయారు పాలసీ హోల్డర్ అనుకుందాం, ఎలా అప్లై చేసుకోవాలి? సింపుల్. యాక్సిడెంట్ అయినా వితిన్ 30 డేస్ లో ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఆ బ్యాంక్ వెళ్ళి మీరైతే అప్లై చేయాలి. సో బ్యాంకు అంతా చెక్ చేసి ఒకవేళ పాలసీ హోల్డర్ చనిపోతే నామినీ బ్యాంక్ అకౌంట్ లో 2 లక్షలు ఇస్తుంది. ఒకవేళ బ్రతికుంటే ఆయన బ్యాంక్ అకౌంట్ లో డబ్బుని వేస్తుంది. సో ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. 20 రూపీసే కాబట్టి ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. బాస్ వాలా, బీ ద బాస్.